లేబర్ కమిషనర్ కూడా మిమ్మల్ని తప్పు పట్టారని చెప్పేసి ఆయన చెప్పుకుంటారు. లేదు సార్, అదంతా రాంగ్ సార్. అక్కడ ఈయనే తిట్టారు. ఏమని, నువ్వు పనిచ్చే మాస్టర్ని ఎలా తిడతావా నువ్వు? ఓకే, తప్పది, తిట్టకూడదు. తర్వాత యూనియన్ సంస్థ అంతా ఒకటి నిర్ణయం తీసుకున్నప్పుడు, గతంలో నువ్వు కూడా చేసావు, నువ్వు కూడా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈ నిర్ణయాన్ని నువ్వు ఎందుకు కట్టుబడి ఉండట్లేదు? చాలా తప్పు నువ్వు చేసింది. ఆ యూనియన్ ఏదో రూల్స్ ఉన్నాయో తీసుకుని వెళ్ళండి, మాస్టర్ పని అయితే ఆపద్దు మాస్టర్ అంటే, సార్ నేను పని ఆపట్లేదు సార్ నేను చెప్పాను. నా మీద చేసిన ఫైన్ ఎస్కే జానీ భాష. ఓకే, ఇది ఎప్పుడుది? ఇది 12 సో ఇవన్నీ మనం కట్టి వెళ్ళాము. మొన్న ఫెడరేషన్ వాళ్ళు చేసింది ఇది మినిట్స్లో. ఓకే, చేసినటువంటి తీర్మానం జనరల్ వాటి తీర్మానం బయలా ఇది ఓకే అని చెప్పి నేను అనుమతిస్తున్నానని చెప్పి తినే రాపించింది చేస్తున్నానని చెప్పి తన జి సతీష్ పైన ఉంది కదా, జి సతీష్. ఓకే, తను చేసింది, నేను చేసింది కదా ఇవన్నీ. ఓకే, నాకు అసలు సంబంధం లేదు. నేను ఏం చేయలేదు. ఇదన్నీ కూడా ఇది ఆయన ఆధ్వర్యంలో చాలా మందికి డబ్బులు వేసిన ఫైన్లు ఆయన ఫైన్లు వేసింది అన్ని ఆయన అధికారంలో ఉన్నప్పుడు. అంటే ఆయన ట్రెజరర్గా కూర్చున్నప్పుడు ఆయన కమిటీ వేసింది. ఫైన్ సస్పెండ్ చేసిన మర్చిపోయినా. ఎప్పుడైనా నేను సస్పెండ్ చేయట్లా. అప్పుడు ఏంటి, ఫైన్ వేసేవాళ్ళు 3 నెలలు 4 నెలలు సస్పెండ్ చేసేవాళ్ళు. పాపం 2 రకాల శిక్షలు ఉండేది. సో నేను వచ్చిన తర్వాత అలా చేయలే, డబ్బులు కట్టుకుని వెళ్ళిపోండి అంతే. కానీ మీరు ఆయనకి ఎవరన్నా పని ఇస్తున్నా కూడా మీరు వాళ్ళకి ఫోన్ చేసి ఆ మాస్టర్స్ అతనికి ఎలా పని ఇస్తారని చెప్పేసి అని మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టారని, ఒకసారి బస్సు ఎక్కితే కూడా బస్సులో నుంచి దించేశారని ఇలా కూడా ఆరోపణ చేశారు. కరెక్ట్. యాక్చువల్లీ సార్, నేను యూనియన్ తరపు నుంచి నేను వ్యక్తిగతంగా చేయలే. ఈ సీట్లోనే కూర్చొని ఒక ప్రెసిడెంట్గా శేఖర్ మాస్టర్ గారికి ఫోన్ చేశాను. ఓకే, ఇది వీళ్ళందరూ యూనియన్ తరపు నుంచి చేయాలి కదా, నేను ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చేయాలి. చేసి అప్పుడు ఇంపోజ్ అయింది, అప్పుడు అయిపోయింది, శిక్ష వేసేసారు, అంత అయిపోయింది. ఇది తన ఈ మీటింగ్ లో ఏదైతే ఉందో తన శిక్ష వేసారు, కట్టుకొని అది ₹1,00,000 జరిగినా కట్టేసుకొని ఆయన పని చేసుకోవచ్చు, పని ఎవరు ఆపరు, చేసేసుకో. నేను కట్టనని చెప్పి వెళ్ళిపోయినారు. అదేంటి, అది అందరికి నువ్వు వేసి చేయించావు కదా, ఇప్పుడు ఇదే నీ దగ్గరకు వచ్చేటప్పుడు నీకు బాధేస్తుందా? అప్పుడు నీకు బాధ లేదా? అంతమంది కుటుంబాలు, అంతమంది నీకు ఇబ్బంది కలగలేదా? ఓకే అని అంటే, అది నాకు తెలీదు, నేను కట్టను అని అంటే, సరే కట్టేంత వరకు నువ్వు చేసుకో, నీ ఇష్టం అది, బట్ నీ పని అయితే మేము ఆపము, ఓకే ఎవరైనా పని చెప్తే చేసుకోండి అని చెప్పారు. చాలా మంది చేయలేదు. కాబట్టి శేఖర్ మాస్టర్కి పబ్లిక్ తెలియదు, ఆయనకి జరిగింది తెలియదు. తిట్టి ఇది తెలుసు, తిట్టి జరిగింది, ఆడ తప్పు చేసిందని చెప్పి పాప ఆయన కూడా కమిటీలో జరిగింది కదా, కమిటీలో జరిగింది. తర్వాత ఏమైందంటే, తను ఏం చేశాడు, మేము పెట్టిన లెటర్లో ఎవడ పని ఆపం మాత్రమే తను కట్ చేసుకుని వచ్చి శేఖర్ మాస్టర్ చూపించాడు. పైన కట్టుకొని వెళ్ళాలి ఇవన్నీ కూడా ఇవన్నీ లేదు, ఓన్లీ అదే చూపిస్తే ఆయన పాపం ఏంటి బిజీలోనో దేంట్లోనో ఓకే ఇతను చెప్పేసే పని అని చెప్పేసి వెళ్ళిపోయినాడు ఆయన. ఓకే, కట్ చేస్తే మేము యూనియన్ తరపు నుంచి ఆఫీస్ బేరర్గా మేము ఫోన్ చేసి శేఖర్ అన్న ఇట్లా తన మీద యూనియన్లో ఇది ఉంది, ఇది నీకు తెలియదు అని అంటే, నాకు తెలియదు. తను ఏంటంటే నాకు లేదు చేసుకోవచ్చు, ఫైల్ అన్ని తీసేసాం, అంతా అయిపోయింది అని చెప్పాడు. చూపించాడని చెప్పాడా? ఏం జస్ట్ ఓన్లీ ఇదో చూపించాడు అని అన్నాడు. అని అంటే, లేదు యాక్చువల్లీ ఏం జరగలేదు, మన వైస్ ప్రెసిడెంట్ సూరి మీ ఇన్ఛార్జ్ కదా, ఆయన ఉన్నాడు, ఆయన అడుగుతుంది, వాడు నాకు చెప్పలేదు అసలు అని అన్నాడు. నాకు ఏం చెప్పలేదు అన్నాడు. ఇప్పుడు పంపించేయమంటావా అని అన్నాడు. ఏది శేఖర్ మాస్టర్ గారు ఇప్పుడు అన్న పంపించేయమంటావా షూటింగ్ నుంచి అన్నాడు. అంటే నేను అన్న పనికి వచ్చినాను, ఇప్పుడు పంపించొద్దున్నా, తప్పది, తను పని చేసుకునేవాడి అని చెప్పి ఫోన్ పెట్టేసాను. ఓకే, నేను పని ఆపలు పంపిలా. తర్వాత ఆ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో తను మన యూనియన్లో వైస్ ప్రెసిడెంట్, తను నా పక్కన నా తర్వాత ఏదైనా అధికారం తీసుకునేది తనే, తనకి అన్నీ తెలుసు ఇక్కడ. ఏది తనే దగ్గరుండి ఏపిచ్చాలి, తను ఫైన్ వేయించాలి, తప్పు చేశాడు ఇదన్నీ చెప్పి, అక్కడ ఏంటంటే మాస్టర్ మరి ఏం వాళ్ళ దాంట్లో ఏదో కన్ఫ్యూజన్ అని ఏం తెలియదు, మొత్తానికి తను ఏదో ఎవరో బలవంతం మీద లేదంటే తిను ఫైనల్స్ ఇస్తుంటాడు, తను కూడా తీసుకెళ్ళాడు. తను తీసుకుని నాకు ఫోన్ చేసి లాస్ట్లో మాస్టర్ గారు చెప్పగానే నేను వేసేసాను, నాకు తెలియదు అన్నాడు. సరే యూనియన్కి వచ్చి ఏం చెప్పుకుంటావు చెప్పుకో అన్నా, నాకు సంబంధం లేదు, యూనియన్కి వచ్చి ఏం చెప్పుకుంటావు చెప్పుకున్నాను.
మీటింగ్కి వచ్చాడు. మీటింగ్ వచ్చిన తర్వాత నువ్వు చేసిన తప్ప రైటా రాంగా, ఎందుకంటే అధికారంలో ఇది ఇక్కడ ఉన్న నువ్వే నేను ఇంతమంది గెలిపించుకున్నారు న్యాయం న్యాయం చేయమని చెప్పి నువ్వు ఇది చేయటం కరెక్టా రైటా నువ్వే చెప్పు అని అంటే నేను చేసిన తప్పే, మీరు ఏం చెప్పినా నేను ఒప్పుకుంటాను అన్నాడు. అనగానే అందరూ కలిసి సరే యూనియన్ రూల్స్ ఏముందో ఇలా అనవసరంగా తీసుకుని ఏం చేసినా గతంలో చాలా మంది చేశారు, అదే రూల్ తనకి ఫాలో అయింది అంతే, ఇంకేం లేదు. అసలు సొంతంగా తీసుకున్న నిర్ణయాలు ఏమీ లేవు. అసలు ఏం లేదు. నేను ఒక మాట కక్ష పూరితంగా అంటున్నాను మీరు. ఓకే, తను అన్నాడు అతను డాన్సర్ గా వెళ్తే నాకేంటి, వెళ్ళకపోతే నాకేంటి, యాజ్ అ కొరియోగ్రాఫర్ గా. అంటే మీ అహం అక్కడ మీ యుగో దెబ్బతింది, మీరు లక్ష రూపాయలు ఫైన్ వేసారు, నేను అది కట్టనన్నాను అని చెప్పేసి నా మీద ఎందుకు కట్టవు అని చెప్పేసి ఒక పగలాగా పెట్టుకొని నన్ను ఇట్లా చేస్తున్నాడు వ్యక్తిగతంగా అని చెప్పేసి కదా ఆయన మాట్లాడింది. సరే, నాకేం పగ తన మీద, తను ఏంటి అసలు, ఎవడు తను అసలు ఏంటి, నాకేంటి, అదే మీరు చెప్పిన పని ఆయన చేయలేదు. అది నేను చెప్పింది కాదు, అది యూనియన్ చెప్పిన పని, అది యూనియన్ సంబంధించినది. ఓకే, నేను చెప్పా పోనీ క్షమించి వదిలేని లైట్ తీసుకున్నానంటే యూనియన్ ఒప్పుకోలా. ఇలా వదిలేస్తే ఇంకొకరు వస్తారు, డైరెక్ట్ ఇంటికి పోయి కేసులు పెడుతుంటారు, వదిలేస్తావా? ఇప్పుడు ఈరోజు తిట్టిపోయి ఆల్రెడీ కట్టిన వాళ్ళు కూడా మా చేత ఎందుకు కట్టించుకున్నారు అది వచ్చారు వాళ్ళు వచ్చినాయి, అర్జీలు వచ్చినాయి, మా డబ్బులు మాకు రిటర్న్ ఇచ్చేయండి, 50,000 కట్టినాం కదా, మేము అందరు కట్టాం కదా, ఏది 30 సంవత్సరాల నుంచి ఇప్పుడు కట్టిన వాళ్ళందరూ ఇప్పుడు రివర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి, నేను ఎలా వెళ్తాను నేను చెప్పండి. సో ఎన్ని తప్పు వాళ్ళందరూ కూడా అన్నారు, అతను కానీ మీరు శిక్ష కానీ వేయకపోతే మేమందరూ కూడా రిటర్న్ వెళ్ళాల్సి వస్తుంది, మేమందరూ కేసు వేయాల్సి వస్తుంది యూనియన్ మీద అని చెప్పి అంటే నేను కూర్చోబెట్టి అలా ఏం లేదు, తను చేసిన తప్పు. ఇందులో సుమలత గారి పాత్ర ఏమైనా ఉందా? పాపం తనకి అసలు సంబంధమే లేదు. ఇంకొకటి వీడియోలో మన వీడియోలో ఏంటి, సుమలత అంటే మళ్ళీ వైఫ్ అందరికి తెలియకపోవచ్చు, నాకు తను ఇది అందరికి ఫోన్ చేసి ఎవరైతే మాట్లాడో వాళ్ళకి ఫోన్ చేసి 5,000 10,000 ఇచ్చి కూర్చోబెడితే అది సైలెంట్ చేపిస్తుందా అని చెప్పి చెప్పారు. ఏదైతే తను చెప్పింది వీడియోలో విన్నా, నాకు ప్రూఫ్ చేయించమని చెప్పండి, ప్రూఫ్ నాకు ఎవరు తీసుకున్నారో నాకు చెప్పాలి, తన బ్యాంక్ నుంచి వెళ్ళిందా, తన చేతి నుంచి ఇచ్చిందా, నాకు ప్రూఫ్ కావాలి సార్, చూపని చెప్పండి. ఆ పిల్ల దొరికితే కొడుతుంది అప్పుడు, ఎందుకంటే ఫ్యామిలీ సార్, ఒక ఇంట్లో కుటుంబాన్ని, ఒక కుటుంబంలో ఉన్న ఒక ఆడపిల్లని తీసుకొని మీడియాలో తీసుకొని వచ్చి పేరు చెప్పటం, ఆమె ఇద్దరు భార్యాభర్త ఇద్దరు కలిసి చేస్తున్నారు, ఎవరు అడిగితే వాళ్ళకి 5,000 ఇస్తున్నారు, 10,000 ఇస్తున్నారు, ఎంత తప్పు అది, చాలా తప్పు. ఆ పిల్ల ఇంట్లో గుట్టుకు బతికే అమ్మాయి, ఎవరు భార్య సార్, ఎవరు కొరియోగ్రాఫర్. సో కొరియోగ్రాఫర్ ఏ రోజు కొరియోగ్రాఫర్ ఉండి ఎప్పుడు రాలే, ఓన్లీ మీటింగ్స్కి వస్తుంది, ఎంత తప్పు ఏమో ఉంటే మాట్లాడి వెళ్తుంది అంతే. అది కూడా నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత వచ్చింది, ఇది ఎందుకులే మనం ప్రెసిడెంట్ ఉన్నా కూడా మీటింగ్స్ రావట్లేదు అని ఎక్కడ పేరు అంటారో, అన్ని మీటింగ్స్ అటెండ్ అవ్వాలి ప్రతి ఒక్కరు, రావట్లేదు అని అంటారని చెప్పి మా వైఫ్ ఏం చేసింది, సరే నేను వస్తానులేనన్నా, నేను వచ్చిపోతుంటానని చెప్పి వచ్చిపోతున్నా అంతే తప్ప తన పాత్ర ఏమీ లేదు పాప, అసలు ఏమీ లేదు. అలాంటిది ఆమె డబ్బులు ఇవ్వడానికి అసలు ఆమెకేం పని, అసలు ఆమె డబ్బులు ఇవ్వడానికి దీనికి అసలు ఏం సంబంధం ఉంటుంది తనకి ఈ మ్యాటర్స్కి. ఇన్సూరెన్స్, సో మన యూనియన్కి సంబంధించింది ఇప్పుడు అన్నారు కదా, ఇంకేం సార్ ఇన్సూరెన్స్ చేపిస్తా అన్నాడు, చెప్పలేదు అన్నారు, హెల్త్ ఇన్సూరెన్స్. మీరు ఏవైతే చెప్పి ప్రెసిడెంట్ అయ్యారో అందులో ఒక్క పని కూడా మీరు చేయలేదు ఇంతవరకు, జీరో, మీరు చేసిన జీరో అని చెప్పారు. బాగా అడిగారు సార్, సూపర్ సార్. నేను చాలా దీనికి అంటే నేను కూడా చెప్పుకోవాలి కాబట్టి బాగానే వచ్చారు మీరు. నేను ఇచ్చిన హామీలు 5 ఏవో ఉన్నాయి. ఓకే, ఒకటి, నేను గెలిచిన వెంటనే యూనియన్ శాలరీ తీసుకోను, యూనియన్ నుంచి శాలరీ తీసుకోను. రెండోది, యూనియన్ నుంచి మాస్టర్స్కి 10% వస్తుంది. నేను ఎప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు తీసుకోను, ఎప్పుడు తీసుకోలే. నేను తీసుకోవటం పాటు తీసుకోను. 10% అంటే ఎక్కడి నుంచి వస్తా 10% అనేది? సార్ ఏం లేదు సార్, మన డాన్సర్స్ మాస్టర్స్ అందరూ కలిసి మన వర్క్ ఒక సాంగ్ చేస్తారు కదా, ఆ సాంగ్ పేమెంట్ యూనియన్కి వస్తుంది సార్. ఆ యూనియన్కి వచ్చినప్పుడు యూనియన్కి 10% వెళ్తుంది. అంటే వ్యక్తిగతంగా వెళ్ళవా ఎవరికి, కొరియోగ్రాఫర్ డాన్సర్స్ అలా వెళ్ళదు సార్, ఫస్ట్ సంస్థకు వస్తుంది సార్, ఎంత పేమెంట్ అని వస్తుంది. ఇక్కడ పేమెంట్ ఉంటుంది షీట్,
Right. ఎవరైతే ఆ రోజు డ్యూటీలో ఉన్నారో వాళ్ళకి ఏదైతే ఉందో ఎన్ని రోజులు చేశారు, 4 రోజులు చేశారు, 3 రోజు అబ్బాయి లేడు వెళ్ళిపోయినాడు, 5 రోజు అబ్బాయి లేడు వెళ్ళిపోయినాడు, సో అది సపరేట్ రాస్తారు. అలా ఇది ఓకే. నాన్ డాన్సర్స్ యూనియన్ లేని వాళ్ళు ఎట్లా చేస్తారు? అదే చెప్తున్నాను. సో ఈ పేమెంట్స్ ఏదైతే ఉన్నాయో యూనియన్ త్రూనే వెళ్తాయి అందరికి. సో నాన్ డాన్సర్స్ కూడా ఏదైతే ఉన్నారో మనం బయట నుంచి తీసుకుని వచ్చి డాన్సర్స్ లేనప్పుడు బయట వాడతాము, ఆ యూనియన్ పేమెంట్ కూడా యూనియన్కి వస్తుంది. ఇంతకు ముందు అలా చేసేది కదా. ఈ సతీష్ వీళ్ళందరూ ఉన్నప్పుడు ఏంటంటే నాన్ మెంబర్స్ కి బయట పనిచేసేవాళ్ళు. ఓకే. అప్పుడు చాలా డబ్బులు తినేసేవాళ్ళు. సో నేను వచ్చిన తర్వాత మేము అమలు పరిచింది ఏంటంటే నాన్ మెంబర్స్ అయినా ఎవరైనా కూడా యూనియన్కి వచ్చి యూనియన్ త్రూనే డబ్బులు వెళ్ళాలి. సో దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసి దాన్ని అది చేసి ఎంత మెంబర్స్ పేమెంట్ ఉంటుందో అంతే పేమెంట్ వాళ్ళకి కూడా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి పేమెంట్ అని అంటే ఇదే కష్టము వాళ్ళు పడతారు. మధ్యలో ఉన్నా కూడా డైరెక్ట్ మనకి యూనియన్ కి మధ్యలో ఎవరు ఉన్నా కూడా యూనియన్ కి చెక్ తీసుకుని వచ్చి ఇవ్వాలి. ఓకే. ఎవరు తినకూడదు. ఇంతకుముందు తినేసేవాళ్ళు బాగా, బట్ మేము వచ్చిన తర్వాత టోటల్ రూల్సే మార్చేసాను నేను. వచ్చి ఏదైనా యూనియన్ రావాలి. కార్డ్ హోల్డర్ చేశాడని చెప్పి 3000, నాన్ మెంబర్ అని చెప్పి 1000 రూపాయలు లే. హీరో డాన్స్ చేశాడు, అదే స్టెప్ వేసాడు, అదే కష్టపడ్డాడు, అతను కూడా అదే స్టెప్ వేసి అదే కష్టపడ్డాడు. సో ఇతనికి ఎంత రావాలో అతనికి అంత రావాలి అని చెప్పి మేము యూనియన్ తరపున నాన్ మెంబర్ కూడా అదే డబ్బులు ఇచ్చాం. సో 150 మంది కార్డులు ఇస్తా అని చెప్పి కూర్చున్నారు, కార్డులు ఇవ్వట్లేదు అని అంటున్నారు. ఇదే 150 మంది కార్డులు ఇవ్వకుండానే అదే 150 మందిని అడగండి ఎన్ని సాంగ్లు చేశారు అడగండి. ఓకే. కార్డు లేకుండా కూడా సార్ నేను సాంగ్లు పంపించాను సార్. మేము ఎన్ని సాంగ్లు పంపించాను తెలుసా? ఎందుకనంటే కార్డులు లేట్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే సార్ రికమెండేషన్స్ చాలా వచ్చినాయి. చాలా రికమెండేషన్స్ వచ్చినాయి పెద్ద పెద్దల దగ్గర నుంచి. ఆ రికమెండేషన్ చేసిన వాళ్ళు ఏంటంటే సరిగ్గా డాన్స్ ఆడట్లా. ఓకే. బట్ రియల్గా డాన్స్ చేసినాడు, వాడు సూపర్ టాలెంటెడ్, వాడు హైట్ ఉన్నాడు, బాగున్నాడు, వీళ్ళందరూ ఏంటంటే వాడికి రికమెండేషన్ లేదు, వాడు బ్యాక్ ఉన్నాడు. సో అందుకే మేమేం చేసామనంటే అన్ని వెతికి అందరితో పిలిపించి మాట్లాడి అన్ని వెతికి ఓకే టాలెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ టాలెంట్ పర్సెంట్ మనం ఎన్ని కార్డులు ఇవ్వాలనుకుంటున్నా 50 కార్డులు వాళ్ళకి ఇస్తాం. ఇచ్చి ఏదైతే రికమెండేషన్స్ వచ్చినాయో అది జీబీలో పెట్టి ఎన్ని రికమెండేషన్ వస్తే అన్ని రికమెండేషన్ కార్డు ఇస్తాం. ఓకే అని చెప్పాను. ఆ చెప్పటం వల్ల మాస్టర్స్ కొంతమంది ఏం చేశారనంటే కొంతమంది డబ్బులు తీసేసుకున్నారు. చాలా మంది కార్డులు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసేసుకున్నారు చాలా మంది. ఇంతకు ముందు ఎన్ని బయటికి రాలా. ఎందుకంటే వాళ్ళ కుమ్మక్క ఇచ్చేసారు. ఇప్పుడు నేను వచ్చాను కదా, నేను కూర్చున్నాను కదా. ఇప్పుడు ఏంటన్నది పాపం సార్, పిల్లలు సార్, వాళ్ళ దగ్గర ఊరి నుంచి వస్తారు, కార్డులు ఇప్పిస్తాం మా బ్యాంకులో వేయండి అని చెప్పి పాపం డబ్బులు వేయించుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకొని సార్ ఏం సార్ చాలా దారుణం సార్, చాలా తప్పదు. సో మాస్టర్లు అంటే అందరు మాస్టర్లు కాదు, చాలా మంది మంచి మాస్టర్లు ఉన్నారు మన దగ్గర. కొంతమంది చూడండి 40,000 ఒక మాస్టర్ 40,000 పంపించారు. మా పిల్లలు వచ్చి ఇక్కడ ఏడ్చారు, బాధపడ్డారు. సో 40,000 మీరే దిక్కు చూపించాలి, మీరే ఉండాలి. ఇంత మరి అలాంటి వాళ్ళ మీద ఇలాంటి చేయటం అనేది మీ ఏదైతే యూనియన్ ఉందో వాటి రూల్స్ కి విరుద్ధంగా చేయటమే కదా. చాలా మరి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నాం సార్. అతను కూడా కార్డు ఇది డిస్ప్లానింగ్ చేస్తున్నాం. సో మీరు ఏదైతే నేను పెట్టాను చూసారు సార్, ఇతనికి ప్రూఫ్లే కదా, ఎవరి ఫోన్ నెంబర్ డైరెక్ట్ వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి సార్. ఓకే. వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఎవరైతే ఈ డబ్బులు తీసుకున్నాడో ముగ్గురు దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఒకటి బెదిరించాడు, వాడు వెళ్ళిపోయినాడంట. అతను సతీష్ మీ దగ్గర కూర్చున్నాడు చూసారా, ఈయన వినయ్ మాస్టర్ అని చెప్పి చెప్పారు చూసారా. ఎవరైతే క్యాప్ పెట్టుకుని వినయ్ మాస్టర్ వచ్చి ఉంటారు కదా మీ ఇంటర్వ్యూలో కూడా, తనే తిను. ఓకే. సో ఇద్దరు కలిసి ఇంకా ఇష్టమైన విధంగా ప్రయత్నిస్తున్నారు. ఓకే. సో అందుకని ఇవన్నీ కూడా నేను పెడుతున్నాను కాబట్టి ఎక్కడ ఇవన్నీ బయటకు వస్తాయి, ఇంకా వచ్చి ఉన్నాయి సార్, ఇంకా బయట తీస్తా, చాలా తప్పులు ఉన్నాయి, అన్ని తీసి బయట పెడతా నేను.